హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. ఈరోజు మనం మావుళ్ళమ్మ గుడి ఆలయం గురించి తెలుసుకుందామండి. దాంట్లోని చరిత్ర, పూజా విధానం ఎలా ఉంటుందో చూద్దాము. మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందామండి. శ్రీ మావుళ్ళమ్మ జన్మించిన ప్రాంతంపై చాలా వ్యాసాలు ఉన్నాయి. వీరవాసన సమీపంలోని రాయకుదురు గ్రామంలో అమ్మవారు జన్మించారని ఒక కథనం కూడా ఉంది. అయితే ఈ ప్రాంతం యొక్క చరిత్ర కింది విధంగా ఉంది. శ్రీ అమ్మవారి గుడి చరిత్ర క్రీస్తు శకం 1880 నాటిది. భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న భవనం వేప, పిప్పి చెట్లు ఒకదానికొకటి చొచ్చుకుపోయిన ప్రదేశంలో శ్రీ మావుళ్ళమ్మ వెలిసిర నిర్మించినట్లు చెబుతారు. 1980వ సంవత్సరం వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు అమ్మమ్మ తండ్రి కలలో తాను నివసించిన ప్రదేశాన్ని వివరించి ఆలయాన్ని నిర్మించమని తల్లి సూచించినట్లు పెద్దలు చెబుతారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు వెతకగా శ్రీ మావుళ్ళమ్మ రాతి విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూరిపాక ఆకులతో కూడిన పైకప్పు ఉంచి పూజిస్తారు. తర్వాత సండే బజార్ ప్రాంతంలో శ్రీ మావుళ్ళమ్మ మాచిరాజు, శ్రీ గ్రాండి అప్పన్నాలు ఆలయాన్ని నిర్మించినట్లు తెలిసింది. 1920వ దశకంలో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు మావుళ్ళమ్మ విగ్రహంతో గర్భగుడిని నిర్మించారు. అయితే అమ్మవారు ప్రళయ స్వరూపిణిగా దర్శనమివ్వడంతో గ్రాండి నరసన్న కుమారుడు అప్పారావు విగ్రహం శాంతి జ్యోతులుగా మారింది. ద్వారపాలక కన్యలు మలాకి ఆలయాన్ని అలంకరించారు. పూర్వం నుండి అల్లూరి భీమరాజు వంశస్థులైన మెంటే వెంకటస్వామి పూర్వీకులు మరియు వారి పూర్వీకులు అమ్మవారి పూర్వీకులుగా పరిగణించబడ్డారు. గ్రంథి అప్పన్న పూర్వీకులు అమ్మవారి పూర్వీకులుగా పరిగణించబడ్డారు. మావుళ్ళమ్మ పండుగలలో కూడా ఈ రెండు కుటుంబాలు చాలా ముఖ్యమైనవి. పండుగలు జరుపుకునేది కూడా చెప్తానండి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి జాతర ఉత్సవాలు 40 రోజులు ఉంటాయి. మావుళ్ళమ్మ గుడి చిరునామా ఏంటంటే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, ఆదివారం మార్కెట్, గండి నగర్, భీమవరం 534201, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. ఇప్పుడు మనం అప్పట్లో భయంకర రూపం కలిగిన అమ్మవారి విశేష రహస్యాన్ని మీకోసం చెప్తాను. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవతలకు అత్యంత ప్రజాదరణ ఉంటుంది. ఏటేటా ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ గ్రామ దేవతల విగ్రహాలు తొలినాళ్ళల్లో ఎలా ఉండేవో ఇప్పటికీ అలానే ఉంటాయి. మరో 100 సంవత్సరాల తర్వాత కూడా అమ్మవారి విగ్రహంలో మార్పు రాదు. అయితే భారతదేశంలో ఒకే ఒక ఆలయంలో అమ్మవారి రూపు మారిపోయాయి. అదేవిధంగా ఆమెకు భక్తుల నుంచి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలతో కూడిన కథనం మీకోసం. భీమవరంలో వెలసిన మావుళ్ళమ్మకి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1880 వైశాఖ మాసంలో భీమవరంకి చెందిన మారెళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో ఒకసారి కనిపించారు. తాను ఎక్కడ వెలిసింది చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించాలని సూచించారు. మరుసటి రోజున వారు భీమవరంలో వేప, రావి చెట్లు కలిసే ప్రాంతంలో అమ్మవారు లభించారు. ప్రస్తుతం దీన్ని మోటుపల్లి వారి వీధి అని అంటారు. కాగా అటుపై అమ్మవారు ఆదేశాలను అనుసరించి ఓ మామిడి తోటలో 5 దీపాలు వెలిగే చోట ఆలయాన్ని నిర్మించారు. మొదట్లో చిన్నపాక వేసి దానిలోనే ఆలయంగా భావించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. మామిడి తోటలో అమ్మవారు కొలువై ఉండటం వల్ల మొదట అమ్మవారిని మావిళ్ళమ్మగా పిలిచేవారు. క్రమంగా ఆ పేరు కాస్త మావుళ్ళమ్మగా మారిపోయింది. కాగా అమ్మవారి రూపు చాలా భయంకరంగా ఉండేది. సాధారణ మానవులు చూడటానికి సాహసించేవారు కాదు. ఇదిలా ఉండగా క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో భీమవరాన్ని వరదలు ముంచెత్తాయి. అప్పుడే పూరిపాకలో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైపోయింది. అటుపై 10 ఏళ్లకు క్రీస్తు శకం 1920 ఏడాదిలో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మించారు. అయితే ఆ రూపు కూడా చాలా భయంకరంగా ఉండేది. దీంతో తిరిగి గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ శిల్పంలో
మార్పులు చేసి శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. దీంతో సాధారణ భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం రోజురోజుకు ఎక్కువైంది. దీంతో దేవాలయాలన్నీ వచ్చే ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. ఇదిలా ఉండగా పుణ్యక్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, చీరలు వంటి ద్వారా ప్రతి ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. భక్తులు ముడుపులుగా చెల్లించిన చీరలను ఇక్కడ వేలం వేస్తారు. వాటిని కొంతమంది తీసుకొని ఇంటిలో పెట్టుకుంటారు. దీనివల్ల కుటుంబం సుఖశాంతులతో, సంతోషాలతో తోలదూగుతుందని భక్తుల నమ్మకం. కాగా ప్రస్తుతం మావుళ్ళమ్మకు అమ్మవారికి ఆభరణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని విరాళాలు సేకరించి సుమారు 65 కిలోల బంగారంతో చీరతో పాటు కొన్ని ఆభరణాలు తయారు చేయిస్తున్నారు. దీనితో సుమారు 20 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అమ్మవారికి 60 కిలోల బంగారంతో త్రిశూలం, డమరుకం తయారు చేస్తున్నారు. ఒక గ్రామదేవత ఇంతటి సంపద ఉండటం దేశంలో మరెక్కడా లేదని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ క్షేత్రంలో జ్యేష్ఠమాసంలో నెల రోజుల పాటు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం తదితర పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా భీమవరం నుంచే కాక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా లక్షల భక్తులు హాజరవుతారు. ప్రతి ఏడు జనవరి 13 నుంచి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి 8 రోజులు అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాగా ఉత్సవాల సందర్భంగా అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారి ద్వారా ఇక్కడ ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా కళాకారులకు పారితోషాలు కూడా అందజేస్తున్నారు. ఉత్సవాల్లో మొదటి రోజు హరికథతో ప్రారంభించి అటుపై రోజుకొక కళా ప్రదర్శన ఉంటుంది. బుర్రకథలు, కోలాటం, భజనలు, కంజరి తదితర ప్రదర్శనలు ఇప్పించడం ఇక్కడి ప్రత్యేకత. విజయవాడ నుంచి భీమవరం మధ్య దూరం 135 కిలోమీటర్ల ప్రయాణం సమయం దాదాపు 3 గంటలు నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మన మావుళ్ళమ్మ తల్లి గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాము. అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అందరూ నా వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.